చనిపోయిన తర్వాత సరి చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. అందుకని క్రైస్తవులైనటువంటి వాళ్ళని ఎలా ప్రవర్తించాలని చెప్తున్నాడంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మీరు బైబిల్ తీయలేదు కాబట్టి ఇప్పుడు సెలవు వాడచ్చు. ఏనంతేనా? ఎప్పుడు వాడతాం సెలవు? వెలుగున్నప్పుడు. ఏమంటేనే బాగా వెలుగున్నప్పుడు వాడతాం. ఇప్పుడు వాడాలి సెలవు, అంతే కదా? బైబిల్ ఉన్నాయా సెలవు? 6వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిలో మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకే అపవిత్రతకును అక్రమానికి మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు అనగా క్రైస్తవులైనప్పుడు ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఒకనాడు క్రైస్తవులు కానప్పుడు మనం ఇదే దేహాన్ని ఏం చేసామంటే అక్రమానికి ఉపయోగించామన్నమాట. అక్రమానికి ఉపయోగించడం అంటే ఏంటి అని అంటే, ఉదాహరణకి తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం ఎలా అంటే గతించిన అంటే క్రైస్తవుడు కాకముందు మనం జీవించిన జీవిత కాలాన్ని గురించి మాట్లాడుకుందాం. ఎందుకనగా మనము కూడా ఉనుపు అంటే ఇప్పుడు క్రైస్తవులు కానప్పుడు అవివేకులు అంటే వివేకం లేని వారుగా ఉన్నాం. అవిధేయులు అంటే అసలు విధేయత అంటే పెద్దవాళ్ళకి కానీ దేవుడికి కాదు, పెద్దవాళ్ళకి కానీ లేకపోతే అధికారులు ఒక విధేయత అనేది తల్లిదండ్రులు అనే విధేయత కానీ వృద్ధాప్యులు ఉన్నారనే విధేయత లేని వాళ్ళము అనమాట. అవిధేయులమును మోసపోయిన వారును నానా విధములైన దురాశలకు భోగాలకు దాసులమై ఉండి, నానా విధమైన దురాశలకి ఏమైనా అంటే దాసులం అంటే ఏంటి? బానిసలమైపోయాం. దురాశలకి అంటే లేని అంటే నీతి లేని దాని యొక్క సంపాదన విధానంలో కానీ లేకపోతే ఏదైనా ఆశించే విషయంలో చెడ్డ కోరికలు తీర్చుకునే విషయంలో మనము దాసులం అయిపోయాం. దాన్ని అంటే ఏమన్నాడంటే ఒకనాడు ఇదే శరీరాన్ని మనము అపవిత్రం చేసుకున్నామని చెప్పేసి మాట్లాడాలన్నమాట. ఎలాగా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం ఎలా ప్రవర్తించామో మునుపటి జీవితము ఈ ఎఫెసీ పత్రికలో కొలసీ పత్రికలో అనుజైన క్రైస్తవులైన వాళ్ళకి ఈ సంగతుల్ని వివరిస్తూ ఉంటాడు. 5వ అధ్యాయంలో 3వ వచనంలో చూడండి. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధమైనది. కృతజ్ఞత వచ్చిన ఉచ్చరింపాలి కానీ మీరు బూతులైనను పోకిని మాట్లాడినను సరసోక్తులైనను ఉచ్చరించకపోతే మీకు తగవనమాట. ఒకనాడు మన నోరుని ఎలా ఉపయోగించాము క్రైస్తవులు కానప్పుడు? నోటిని ఎలా ఉపయోగించాం? సరసోక్తులు. అర్థమైంది అంటే ఏంటి? ఆర్యతో సరసాలు ఆడాలి కానీ ఎవరితో పడితే వాళ్ళతో సరసాలు ఆడొచ్చా? ఆడకూడదు. కాబట్టి క్రైస్తవులు కానప్పుడు ఏంటంటే మన జీవితము మనకు అర్థం కాదు కాబట్టి, మనకు అర్థం కాలేదు కాబట్టి, అసలు మనకు దేవుడు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు కాబట్టి మనము మన శరీరాన్ని ఏం చేసామంటే ఈ సరసోక్తులకి బూతులకి అన్నమాట. అదే బూతులు అంటే ఈ అసహ్యకరమైన మాటలు అన్నమాట. అసభ్యకరమైన అసహ్యమైన మాటలు మాట్లాడమన్నమాట. అది భార్యనైనా బిడ్డలనైనా లేకపోతే బయట వాళ్ళైనా ఎవరినైనా ఇలా మన నోటిని ఏం చేసామంటే మన ఇష్టానుసారంగా ఉపయోగించామన్నమాట. అదైనా కాబట్టి అందుకనే చెప్తాడు ఆయన ఏమనంటే నాలుక అనేది చాలా ఇంపార్టెంట్. మన దేహంలో అవయవం నాలుక, అవునా కాదా? కాబట్టి మనం ఈ నాలుకని మనం ఏం చేసామంటే అపవిత్రం చేసుకున్నాము. రెండవది మన కంటిని కూడా మనము అపవిత్రం చేసుకున్నాం. అంటే మనము చెడును చూడడం, చెడును చూడడం అపవిత్రం చేసుకున్నాం. ఈ శరీరాన్ని చెప్తాడు కొలసీ పత్రికలో ఏమనంటే, ఒకసారి కొలసీ పత్రిక 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం ఒకప్పుడు ఈ శరీరాన్ని ఎలా పాడు చేసుకున్నామో చెప్తాడు అన్నమాట. భూమితో మీ అవయవములను
కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును అదనమాట 5వ చూడండి, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపేయండి. చూడండి జారత్వం ఏం చెప్పాడు. జారత్వం అంటే ఏంటి? వాయ వరుస లేకుండా తిరగడం. మొదటి 7 అధ్యాయంలో చెప్పాడు కదా 1-2 వచనాల్లో, మీలో జారత్వాలు జరుగుతున్నందున ప్రతి వారికి సొంత భార్య ఉండాలి అని. క్రైస్తవులు కానప్పుడు వివాహానికి ముందు ఈ దేహాన్ని మనము అపవిత్రం చేసుకున్నాం అంటే జారత్వం ద్వారా. దేహము దేవుడు ఇచ్చింది ఎందుకు అంటే ఆయన మహిమపరచాలి. అలాగా ఆ విషయం మనకు తెలియదు. ఈ దేహాన్ని మనం ఏం చేసామంటే అపవిత్రపరచుకోవడం అనమాట. చెడిపోయి ఒక రకంగా చెప్పుకోవాలంటే అపవిత్రపరచబడింది అనమాట. ఇది దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగపడదు అనమాట. అపవిత్రమైపోయింది, అలా అపవిత్రం చేసుకున్నాం ఈ జాగ్రత్తల చేత. వాయా వరుసలు లేకుండా ప్రవర్తించడం అర్థమైందా? ఈ మన శరీర అక్రమానికి మన శరీరాన్ని ఉపయోగించామన్నమాట. మీకు అర్థమైందా? ఈ యొక్క శరీరాన్ని ఎలా మనము మునుపు ఎలా అంటే అక్రమానికి ఉపయోగించామంటే ఇదిగో నాలుకని బూతులకి, సరసోక్తులకి, ఈ వెర్రి మాట్లాడడానికి అంటే విడిగా మనం నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి నాలుకని, అలాగే మనము ఈ కంటితో చెడుని చూడడం, అలాగే ఈ యొక్క దేహంతో అపవిత్ర పనులన్నీ చేయడం, జాగ్రత్త చేయడం. అది దేవుడు ఎంత భయంకరంగా వాడాడంటే ఎబ్రీ 13:4లో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండాలి. వేశ్య సంగులకు వ్యభిచారకు దేవుడు తీర్పు తీరుస్తాడు. రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు ధర్మశాస్త్రం. వ్యభిచారం చేస్తే ఏమన్నాడు? రాళ్ళతో కొట్టి చంపారు. అంటే ఎంత నేరమో ఆలోచించేది. కానీ లోకంలో క్రైస్తవులు కానప్పుడు అది నేరమే కాదు, అదొక ఎంజాయ్, అదొక సరదా, అదొక ఏదో ఒక భౌతికమైన తృప్తి. ఈ విధానంలో మన జీవితాన్ని అంతని కూడా పాడు చేసేసుకున్నాం. అది నోరే కాదు, నాలుకే కాదు, పెదవులే కాదు, నాలుకే కాదు, అలాగే కళ్ళే కాదు, అలాగే ఈ దేహమే కాదు, మొత్తం మన శరీరం అంతటినీ కూడా మనం ఈ కాళ్ళు చెప్పాడు కదా సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో, ఇది అది హత్య చేయడానికి పరిగెత్తే కాళ్ళు అంటే అనేకమైన తప్పుడు పనులు చేయడానికి కాళ్ళు పరిగెత్తినాయి అని చెప్పేసి అహంకార దృష్టి అంటే ఈ కంటితో అహంకారంగా చూడడం, అదైన అపవిత్రమైన పెదాలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మనం క్రైస్తవుడు కానప్పుడు మన దేహాన్ని అపవిత్రతకి, అక్రమానికి ఉపయోగించేసాం. అందరూ అంటే ఒక వ్యక్తి అన్నీ ఉపయోగించాలని కాదు, అందులో కొన్ని ఉపయోగించినా అతను ఏమంటారు? అపవిత్రుడే అంటారు. నేను అవునా కాదా? అంటే టోటల్గా మన దేహాన్ని అంటే మన అవయవాలన్నింటినీ కూడా ఒకనాడు అక్రమానికి, అపవిత్రతకి అప్పగించేసాం అన్నమాట. దానివల్ల ఏమొచ్చింది ఏమొచ్చిందని అంటే భయంకరమైన ఆపద వచ్చింది. ప్రభులోకి రాకముందు అసలు మనం ప్రభువుని తెలుసుకున్న కారణం కూడా ఏదో ఒక భయంకరమైన సమస్యను బట్టి మనం కూడా వచ్చాం ఒకసారి. మీకు అర్థమైందా? ఏమొచ్చింది మనకి అంటే ఈ దేవుని ఉగ్రత అనేది మన మీద ఉందన్నమాట. అలాంటి పనుల వల్ల దేవుని ఉగ్రత అనేది మన మీద ఉంది. అంటే కొంతమంది అయితే మార్చుకోకుండా చచ్చిపోయారు, అది యాక్సిడెంట్ ద్వారా అవ్వచ్చు, భయంకరమైన రోగాల చేత అయ్యవచ్చు. ఎందుకంటే అధికమైన దుర్మార్గ పనులు చేసేవాడు తన కాలానికంటే ముందు వెళ్ళిపోతాడని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ శరీరాన్ని తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు ఏమైనా ఆశ్చర్యపోవక్కర్లేదు. మీకు అర్థమైందా? అది ఎపిసోడ్ 2:4 అంటాడు, దేవుని ఉగ్రత అంటే ఈ యొక్క శరీరం యొక్క మనసు యొక్క కోరికల్ని మనం తీర్చుకోవడం వల్ల మన మీద దేవుని ఉగ్రత మన మీద ఉంది. దేవుని ఉగ్రత అంటే భూమి మీద ఎంత భయంకరంగా చనిపోవచ్చు. చనిపోయిన వెంటనే మనము వేతనకరమైన స్థలానికైనా వెళ్ళిపోవాలి. అలాంటి అంటే ఇక మార్చుకోవడానికి లేదు. అలాంటి దౌర్భాగ్యమైన జీవితము ఈ దేహం మీద మనం జీవించాం. ఇప్పుడు మనం సిగ్గేస్తున్నది, ఎందుకు ఇలాంటి బతుకని చెప్పేసి అబద్ధమాడు, ఎందుకు దొంగతనం చేశాను, ఎందుకు మోసం చేశాను అని చెప్పేసి. మీకు అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. ఎందుకు నేను మాటికి అబద్ధాలు ఎందుకు ఆడాను అని చెప్పేసి, ఈ నోటితో ఎందుకు సరస్వతులు వాడాను అని చెప్పేసి మనము మాటికి అలాగ దేహాన్ని అంతటి కూడా మనం పాడు చేసేస్తున్నాం. మీకు అర్థమైందా? ఇప్పుడు
ఇప్పుడు అనే మాట వాడాడు కదా చూడండి రోమపత్రికలో. ఇప్పుడు మనం దేహాన్ని ఎలా ఇదే దేహం బాప్తిసం పొందిన తర్వాత ఇదే దేహం మారిపోయిందా? మారలా. బాప్తిసం పొందిన తర్వాత ఇదే దేహం. ఎప్పుడైతే మనం ఈ యొక్క దేహంతో జరిగించిన వాటి ఫలం అంటే ఆత్మీయ మరణం, ఎప్పుడైతే మరణం కలిగి ఉన్నామో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనల్ని ఆయన కృప చేత యేసుక్రీస్తు వారి ద్వారా పాపక్షమాపణ మనకు కలిగించాడు. నిజానికి మన ప్రభువుని తెలుసుకోకపోతే మనం ఇప్పటికి ఎప్పుడో పోదు. ఎందుకంటే మనం ఇచ్చలవిడిగా బ్రతకడం, అక్రమాలు ఏది ఎక్కువైపోతే దేవుడు తీసేస్తాడు భూమి మీద మానవుడు. దేవుడు తీర్పు తీస్తాడు మానవులు కూడా. ఏంటి తీర్పులు అంటే ఇగో ఇలా భయంకరమైన పరిస్థితులు అనమాట. రోగాల పాలైపోవడం, అకస్మాత్తుమైన మరణాలు, ఎన్నో రకాలైన సమస్యలు అనుభవించి చాలా దుఃఖ సముద్రంలోకి వెళ్ళిపోయి నాశనం అయిపోయే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. పారాలసిస్ తోటి లేకపోతే అనేక రకాలైన సమస్యలతో బంధించబడతాం అనమాట. ఏది? పాపం వల్ల. దీనివల్ల పాపం వల్ల. పాపం వల్ల మేలుందా కీడుందా? ఈడే కదా. అబద్ధాలు ఆడేమనుకోండి, ఏదో రోజుని మనల్ని నిజం తెలిసిన తర్వాత మనం తిడతా ఉంటాం, లేదా కొడతారు. మీకు అర్థమైందా? జాగ్రత్త చేస్తున్నాం, ఎప్పుడో ఏదో రోజుని తెలుస్తుంది ఎవరో ఒకరు చంపేస్తారు. అవసరమైతే విభచారం చేసాం, అది ఆ విషయంలో కూడా అవసరమైతే తెలిస్తే చంపేస్తారు. జరిగేవన్నీ లోకంలో యాక్సిడెంట్లు కానీ, లోకంలో ఎక్కువ శాతము భయంకరమైన సమస్యల్లో కూరుకుపోవడానికి కానీ పాపమే కారణం అన్నమాట. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీలు అంటే ఉదాహరణకి యెరూషలేములో ఉన్న పట్టణస్థులు యెషయా కాలానికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా దేవుని తిరుగుబాటు చేసిన వాళ్ళే ఉన్నారు. తిరుగుబాటు చేసి వారి యొక్క దేహంతో ఏం చేశారంటే భయంకరమైన పనులు జరిగించుకున్నారు. దేవుడు బబులోను చక్రవర్తి ద్వారా చాలా మంది నాసి అసలు యెరూషలేముని అంటించి పడేశాడు. అంతే. యెరూషలేము చాలా అందమైనది. అంటే దావీదు చాలా ఉన్నతంగా, చాలా గొప్పగా అది ఆక్యుపై చేసి దాన్ని చాలా గొప్పగా కట్టాడు. సొలొమోను అయితే ఇంకా సుందరంగా అలంకరించాడు యెరూషలేము పట్టణాన్ని. అంటే మనకు ఢిల్లీ లాంటిది అనమాట. అలాంటి పట్టణం పాపంలో మునిగిపోయినప్పుడు దేవుడు కల్దీయుల యొక్క అంటే బబులోను రాజు చేత ఏం చేశాడంటే కొంతమందిని చెరలోకి తీసుకెళ్ళిపోయి బానిసలుగా పెట్టుకున్నాడు. కొంతమందిని ఖడ్గం చేత చంపేశాడు. యవనస్తులని కానీ లేకపోతే వృద్ధులని కానీ కరుణించకుండా చాలా మందిని చంపేశాడు. దేవాలయాన్ని అంటించి పడేశాడు. అర్థమైందండి. అది భయంకరమైన బీభత్సం చేసి పడేశాడు. అంతే. ఎందుకు అని అంటే పాపం. అది ఇర్మియా గ్రంథం చదివినా అర్థమైంది, ఒక జెఫన్యా గ్రంథం చదివినా అర్థమైందండి, ఒక యెషయా గ్రంథం చదివినా ఎందుకు వాళ్ళ జీవితాలు అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందంటే కేవలం పాపం అంతే. కేవలం ఏంటి? పాపం అంతే. అయితే ప్రవక్తలు వాళ్ళ లోపాలు చెప్పలేదంటండి. ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు లోపం చెప్తే మార్చుకుంటాడు కదా. అక్కడున్న ప్రవక్తలు వాళ్ళ లోపాలు చెప్పలేదంటండి. వాళ్ళకి పైపోత వేస్తారంట. అందువల్ల పాపం చేత యెరూషలేము నాశనమైంది. పాపం చేత ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు కూడా అష్షూరు చెరకు కూడా వెళ్ళిపోయారు. అంటే ఒకనాడు స్వతంత్రంగా పరిపాలించుకున్న సామ్రాజ్యాలు ఏమైపోయినాయంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన పనులు, విగ్రహారాధన, ఈ దేహ సంబంధమైన చెడుతనం వల్ల ఏమైపోయారంటే వాళ్ళు నాశనం అయిపోయారు. అందుకనే విలపిస్తూ అర్థమైందండి, అందుకనే విలపిస్తూ పాడాడు. ఏది? విలాప వాక్యాలు. ఎంతో సుందరమైన పట్టణం ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. ఎందువల్ల? పాపం వల్ల. ఇందువల్ల పాపం వల్ల. పాపం వల్ల ఏమైపోతుందంటే ఏ పట్టణం అయినా నాశనం అయిపోతుంది. పాపం వల్ల ఒక కుటుంబం పాడైపోతుంది. పాపం వల్ల ఒక వ్యక్తి పాడైపోతాడు, నాశనం అయిపోతాడు. మీకు అర్థమైందా? అందుకని దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకనాడు మనం ఇలాగూ ఈ శరీరాన్ని అంతటిని కూడా చెవుల్ని చెడుకు వినడానికి మాత్రం వాడు, నీతికి న్యాయానికి ఉపయోగించాల. ఈ చేతులు ఎవరైనా ఒక అన్యాయం చేయడానికి వాడం, ఇది మంచి చేయడానికి వాడాలి. ఈ దేహం అంతటిని కూడా టోటల్గా మనం అపవిత్రం చేసేసుకున్నాం. అక్రమానికి అపవిత్రతకు వాడేసాం. అందువల్ల మనకి ఉగ్రత అనగా మరణం, ఆత్మీయ మరణం అనేది వచ్చింది. అయితే ఏదో ఒక ఎవరో ఒకరి ద్వారా మనం క్రీస్తుని తెలుసుకుని ప్రార్థన చేయించుకుని మొత్తం మీద బాప్తిసం పొంది ఈ రోజున మనం ఇలా సజీవులుగా ఉన్నాం. నిజానికి క్రీస్తులో లేకపోతే మనం ఏమవుతుందో ఎలా ఉందో మనకు తెలియకపోతుంది అన్నమాట.
అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారనమాట. ఎవరైనా తప్పు చేస్తున్నాడు అంటే ఉదాహరణకి తన అంటే బండి ఇష్టానుసారంగా తోలుతున్నాడు అనుకోండి, ఎక్కడో సమయాన్ని ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంతే. అలాగే ఈ శరీరాన్ని అపవిత్రం చేసుకుంటూ పోతున్నాడు అనుకోండి, ఏదో ఒక సమయాన్ని వాడు కూలిపోతాడు అంతే, అంటే నాశనం అయిపోతాడు అనమాట. అంత ప్రమాదకరమైన జీవితం మనం జీవించాం ఒకనాడు. దాన్ని ఏమన్నాడంటే మీరు దాన్ని చాలా అంటే భయంకరంగా, అంటే దాన్ని మీరు పాపం అన్నాడు, ఆజ్ఞ అతిక్రమించారు, పాపం వల్ల జీవితం మరణం అని చెప్పేసి. క్రైస్తవులు అయిన తర్వాత మనకు దేవుడు ఎవరో తెలిసింది, యేసుప్రభు ఎవరో తెలిసింది, అర్థమైందా? మనము ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుస్తున్నాయి. కానీ తెలుస్తున్నా తెలియట్లేదా? ఇప్పుడు మళ్ళీ ఎలాగునా ఇదే దేహం మీద మనము దేనికి అప్పచెప్పాలో చెప్పాడు. అదే ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయంలో ఇందాక చదువును వచ్చిన మనం రోమిల్ రాసిన మరియు మీ అవయవాలంటే దేహంలో చేతులు కాళ్ళు ఎన్ని అవయవాలే కదా. మరియు మీ అవయవములను దుర్నీతి సాధన, అది ఏ సాధనాలుగా? దుర్నీతి సాధనాలుగా పాపకానికి అప్పగింపకండి. ఇంకా అయితే అంటే బాప్తిస్మం ద్వారా మనం ఏమయ్యారు? రోమపత్రిక 6:3 ఏమన్నాడు? మరి క్రీస్తు కూడా మీరు మరణించారు, క్రీస్తు కూడా తిరిగి లేపబడ్డారు, పాప విషయంలో చనిపోయారు, తిరిగి లేపబడ్డారు. కాబట్టి మనము ఇప్పుడు మృతుల్లో నుండి సజీవులు అనుకున్నట్టే చచ్చిపోయి బతుకాం. క్రైస్తవులు అంటే ఎవరు? చనిపోయిన బ్రతికిన వాళ్ళు అనమాట. చనిపోయి బ్రతికిన. బాప్తిస్మంలో చనిపోవడం అంటే ఏంటో, బ్రతకడం అంటే ఏంటో తెలియాలన్నమాట. అంటే ఎందుకు ఇంత తీవ్రతగా తీసుకోవట్లేదు అంటే క్రైస్తవులు ఈ మూలపాఠం, అంటే ఉదాహరణకి ఈ బాప్తిస్మం కాడ సంగతులు సరిగ్గా తెలుసుకోవట్లేదు. అంటే ఎదరు పెళ్ళి ఉందండి, ఈ వారం నుంచి వెళ్ళి బాప్తిస్మం, లేదంటే నేను ఏదో మొక్కుకున్నాను, బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను, నాకు ఇచ్చేయండి. ఇలాన్న ఈ బాప్తిసాల మీద సరైన అవగాహన లేనందువల్ల చాలా మంది క్రైస్తవులుగా బ్రతకలేకపోతున్నారు. అదే బాప్తిస్మం అంటే చావటం అంటే అర్థమైతే, చావటం అంటే నేను యేసుక్రీస్తు కూడా చనిపోయాను అని. అంటే ఉదాహరణకి గల్తీపత్రిక 2:20 ఏమన్నాడు? ఇకను నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్న. మరి యేసుక్రీస్తు ఆయనలో లేనప్పుడు బాప్తిస్మం, పౌలు గారు బాప్తిస్మం పొందక ముందు దోషకుడు, హింసకుడు, హానికరుడు. 1 తిమోతి 1:12 కదండి. దోషకుడు, హింసకుడు, హానికరుడు, ప్రధాన పాపి అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ప్రధాన పాపి అని చెప్పుకున్నాడు. ఆయన వ్యక్తిగతమైన చెడు పనులు చేస్తే వేరు, ఈ పరిశుద్ధులందరినీ కూడా హింసపెట్టేశాడు కదా ఆయన. అందుకైనా ప్రధాన పాపిని అని చెప్పుకోవడం జరిగింది, ప్రధాన పాపిని అని చెప్పుకోవడం జరిగింది. కానీ క్రైస్తవుడు ఏమన్నాడు? ఇకను జీవించేవాడును నేను కాను, అంటే చనిపోవాలంటే బాప్తిస్మం పొందిన తర్వాత చనిపోవాలంటే. నేనైతే మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు బాగా ప్రారంభం నుంచి. గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదు. అంటే ఇక మీరు రావద్దు సార్ అంటే నేను మానేస్తాను అనమాట. ఎక్కడికైనా వెళ్ళి ఒకసారి ఒక ప్రసంగం చేశాను అనుకోండి, వారికి నచ్చలేదు అనుకోండి, ఇదేంటి ఇలా ఉందని చెప్పేసి అనుకున్నాను అనుకోండి, సరే సార్ నేను ఇంకా ఇప్పుడు ఆగిపోండి, రైట్, మీ ఇష్టం, మీ కర్మ అది. ఏమంటది? మీ కర్మ. బ్రతుకు మార్చుకోమంటే చాలా బాధగా ఉంటుంది కదా. ఎవరికైనా సరే ఏం మార్చుకోవాలంటే, ఇప్పుడు మీరు ఈ కిటికీలు మూసేసి పైన ఓపెన్గా ఉంచండి అంటే ఉంచుతారు, అవసరం లేదు, బద్దలు కొట్టేసి, కష్టం ఉండదు. ఏమన్నా కదా. లేకపోతే కిటికీలు మూసేసి మొత్తం అంతా కూడా ఈ పక్కంతా హాలు అంటే గేట్ పెట్టేయండి, అందులోంచి గాలి వస్తుంది అని చెప్పాను అనుకో, అదెంత పని సార్ అని చెప్పేసి ఇది మూసేసి బద్దలు కొట్టేసి పెట్టేస్తామంటారు. అలా కాదు, మీ నోరు సరి చేసుకోండి. మీ నాలుగు అంటే మీరు మీ నోరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, మీ నోరుని జాగ్రత్త పెట్టుకోండి అన్నాం అనుకోండి, ఏంటి ఇలా చెప్పాడేనా బాధ వచ్చేస్తుంది. ఏమంటేనా? అవునా కాదా? అంటే మా ఏరియాలో సామెత ఉంది, ఏంటో తెలుసా? భర్త కొట్టినందుకు ఏడవలేదంట, తోడుకోడలు దిప్పినందుకు ఏడ్చిందంట. మీకు ఈ సామెత తెలుసా? భర్త కొట్టేశాడంటండి, ఆయన ఏడలేదంట, మా ఆయనే కదా కొట్టింది ఏంటని. పక్కన తోడుకోవాలని తెలుసా పోనీ మీకు? తెలుసు, ఓకే, థ్యాంక్ యూ. తోడుకోవాలి ఏముందంటే
నువ్వు ఏదో అందంటావు మాట, అబ్బా నన్ను ఇలా అంటావా అని ఏడ్చేసిందంట. అంటే ఏం బాధేసింది? మాట బాధ పెట్టింది. ఏంటి? మాట బాధ పెట్టిందంట. అంటే ఏంటి? మొగుడు సరైన టయానికి వండుకోకుండా నువ్వు దెబ్బలు తింటావు ఎందుకు అన్నంట. అంతే. అదిగో నేను మా ఆయనకు వండట్లేదా, నన్ను అలా అంటావా అని ఏడ్చిందంట. అది బాగా వేసిందంట. భర్తకు సరైన టయానికి వండమంటేని. ఇప్పుడు సమయానికి వండమంటే బాధ అనకూడదు ఎవరును. నా ఇష్టం వచ్చినప్పుడు వండుతానంటారు చాలామంది. అవునా? నా ఇష్టం వచ్చినప్పుడు వండుతాను, నువ్వు తినాలా. నేను నా ఇష్టం వచ్చినప్పుడు నాకు సమయం ఉన్నప్పుడు తింటాను, అప్పుడు నువ్వు అలాగే తినాలి. అంతేగాని నువ్వు 8 అంటే ఎవరు వండడో వండుకుని వెళ్ళు అంతే. అనే వాళ్ళు ఉన్నారా లేరా? మీ ఏరియాలో ఉన్నారా లేదో తెలియదు. మా ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారు. హోటల్ నుంచి తెచ్చేసుకోలే వండలు అని లేదా కర్రీ పాయింట్ దగ్గర కూరట్టుకుని వెళ్ళిపో అంటారు అంతే. అవునా కదా? మీ ఆ ఏరియాలో ఎక్కువ మంది అంటూ ఉంటారు. బాధ ఏమేసిందంట? మార్చుకోమంటాను బాధ. సమయానికి వండమ్మా అని చెప్పడానికి ఏమేసిందంట? బాధ వేసిందంట. భర్త కొట్టేసాడంట, కర్రించుకుని. అదేం బాధ వేయలేదంట. ఈయన అలా కొడతాడు కదా అని చెప్పేసి. అంటే మాట బాధ వేసిందంట. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకి? మన బ్రతుకుని ఏం చేయమంటుంది? మార్చుకోమంటారు. ఇది చాలా బాధగా ఉంటుంది. అంటే చాలామంది ఏం చెప్తారంటే, నేను ఎక్కువ కొమ్మరాల్లో ట్రైనింగ్ అయ్యారు కదా, ఎక్కువ శాతం చాలా ప్రాంతాల్లో మీకు స్థానిక సంఘాల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తాను. ఈరోజు నా కోసం చెప్పినట్టే ఉంది అని అంటారంట. ఈరోజు నా కోసమే చెప్పినట్టు ఉంది ఏంటి, ఎవరైనా చెప్పించారా అని అంటారంట. నాకెవరు చెప్పరు. మీకు అర్థమైందా? ఇది చెప్పండి అది చెప్పండి అని చెప్పరు. నేను అదే అన్నాను. రమేష్ ఏం చెప్పానంటే, మీ ఇష్టం సార్ అన్నాడు. అంతే. ఆయన మీ ఇష్టం అంటే సరే ఏదో చెప్తానా అని చెప్పాను. అంటే మన ఆత్మీయ ఎదుగుదలకు ఎలా మనము ఉండాలనే విషయాల్ని నేను సంఘం మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏం చెప్పారో, ఏమి మన పరిశుద్ధాత్మ ద్వారా ఏం మాట్లాడారో అదే నేను చెప్పాలి. అంతే మనం ఆత్మీయంగా ఎదగాలంటే. అందువల్ల ఎవరో ఏదైనా చెప్పారా నా కోసము అని. తర్వాత మేము బండి మీద మాట్లాడుకుంటూ వచ్చినాయండి, మీరు ఎలా ప్రసంగంలో చెప్పారు అని అంటారు. వాళ్ళ బండి మీద ఏదో మాట్లాడుకుని వచ్చారు గంటలో మా దగ్గర క్లాస్కి. మేము మాట్లాడుకున్న అన్నీ మీకు ఎలా వినపడుతున్నాయి అంటున్నారు వాళ్ళు. అర్థమైందా? నేను ఏమన్నా వాళ్ళ దగ్గర సీసీ కెమెరా పెట్టానా, లేకపోతే రిసీవర్ ఏదైనా పెట్టానా అంటే ఎవరికి ఏం పెట్టలే. అర్థమైనా అర్థం లేదా? సందేశం అనేది ఏం చేస్తుంది అంటే అందరి హృదయాల్ని బయటికి వెలికి తీస్తుంది. స్కానింగ్ చేస్తుంది అనమాట. స్కాన్ చేసి రిపోర్ట్ ఇస్తుంది అనమాట. వాక్యం విన్న తర్వాత రిపోర్ట్ ఇస్తుంది హృదయం. ఏది వాక్యాన్ని, అది హృదయాన్ని బయటకు తీస్తుంది. నా ఈ లోకం ఉందని చెప్పేసి. మీకు అర్థమైందా? అందువల్ల దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు సందేశాన్ని బాధ కలిగించకూడదు. దేవుడు మన క్షేమం కోసమే రాయించాడు. అవునా కాదా? మనం సరి చేసుకుని బ్రతికి ఆయనతో సదాకాలం ఉండాలని ఇక్కడ ఈ భూమి మీదే ఈ దేహంలో ఉండగానే మన జీవన శైలిని మార్చుకోవాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఒకనాడు ఇదే శరీరంతో అపవిత్రతకు అక్రమానికి అప్పచెప్పాం కాబట్టి దానివల్ల పాపం వచ్చింది అని పాపం చేసాం. దానివల్ల ఉగ్రత అంటే లేకపోతే ఆత్మీయ మరణం పొందాం. మనం ఏదేం తోటలో ఆదాం నువ్వు తిరుదినము నిశ్చయం చచ్చదు అన్నాడు కదా. దేవునితో సంబంధం ఎలా పోగొట్టుకున్నాడో మనము కూడా ఇదివరకు చేసిన పాపాలను బట్టి మనము కూడా ఆ నిజ దేవునితో, ఈ సృష్టించిన సృష్టికర్తతో సంబంధాన్ని తెగొట్టుకున్నాం. మరి దేవునితో సంబంధం లేకపోతే మన గతి ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. దేవునితో సంబంధం లేకపోతే గతి ఎలా ఉంటుందండి? భయంకరంగా ఉంటుంది. ఉండదా? ఉంటుంది. అయోమయంలా ఉంటుంది జీవితం. ఏ బాధ వచ్చినా మనం ఎవరు చెప్పుకోవాలో తెలియదు. మీకు అర్థమైందా? ఏ అనారోగ్యం వచ్చినా ఎవరు చెప్పుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అయోమయ స్థితిలో ఉంటాం. అదే దేవునితో సంబంధం ఉందనుకోండి, నాయన ఈ బాధ భరించుకోలేకపోతున్నాను తండ్రి, దయ చూపించండి నాయన అని దేవుడికి చెప్పుకోవచ్చు. దేవుడే లేకపోతే ఏమీ జీరో మనం. మీకు అర్థమైందా? అందుకని అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి ఏం చెప్తున్నారంటే, మనం ఒకనాడు ఈ శరీరాన్ని మనం అపవిత్రతకి అక్రమానికి అప్పగించేసాం, దాస్యత్వానికి అప్పచెప్పేసాం, ఈ చెడు పనులు చేయడానికి దాసులం అయిపోయాం మనము. ఇప్పుడు ఇదే శరీరంతో నీతి అంటే నీతి కార్యాలు అంటే నీతికి అప్పగించినాను. దుర్నీతికి అప్పచెప్పాము. ఇప్పుడు ఏం చేయండి? నీతికి అప్పచెప్పాము. అంటే
దేవుని వాక్యానుసారంగా జీవించడానికి అప్పచెప్పమని అర్థం. నీతి అనే మాట నిర్దోషత్వం అనేది అర్థం అనమాట. అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడంటారు కదా. దేవుడు నీతిమంతులుగా తీర్చాడంటే మనం నిర్దోష అన్నాడు. అంటే పాపులు మనం యేసు రక్తాన్ని బట్టి మనల్ని ఏమన్నాడు? దేవుడు నిర్దోష అన్నాడు అనమాట. నిర్దోష అంటే ఇక దోషం లేదు. ఇప్పుడు దేవుడు నీతి అంటే ఈ దేహంలో నీతి అనేది మనం నీతి ప్రకారం వెళ్ళాలన్నమాట. అంటే నిర్దోషత్వంగా మనం బ్రతకాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం మన జీవితాన్ని కొనసాగించాలన్నమాట. ఒకసారి మన దేహాన్ని అంటే శరీర అవయవాలను ఎలా వాడాలో మనకి అక్కడ చాలా చెప్పుకొచ్చారు. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక, ఇప్పుడు మనం ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించాలో చెప్తున్నాడు అనమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగొడేవాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను. అదైనా పేతురు రాసిన మొదటి పత్రిక 3:10. అది కీర్తన 34:12 నుంచి 34 కీర్తన 12-16 వచనాల్లో చెప్పబడిందని క్రైస్తవులు చెప్తున్నాడు అనమాట. ఏమంటే మీరు ఈ యొక్క మీరు ఇష్టానుసారం బ్రతకొద్దు. ఏం చేయాలంటే చూడండి, ఇదే అవయవాలను ఏం చేయమన్నాడు? జీవాన్ని ప్రేమ మంచి దినాలు చూడకూడేవాడు చెడ్డదాన్ని పలకుండా నాలుకను. మరి క్రైస్తవుడు కాకముందు నాలుకని ఏం చేసాం? చెడ్డది పలక్కోకుండా మాట్లాడటం లేదు. చెడ్డదాన్ని పలకకుండా నాలుకను సాధకం చేయాలి. ఇప్పుడు అర్థమైందా? అర్థం అవ్వలేదా? చెడును పలకూడదు అంటే నోడుతో. అది యాకోబు పత్రిక 3 ఏం చెప్పారు? అవయవాలన్నింటిలో చిన్నదేది నాలుక. అర్థమైందా? ఈ నాలుకను అదుపు చేసుకుంటే దేహం అంతా అదుపులో ఉంటుందంట. ఇప్పుడు చాలా సార్లు చాలా సమయాల్లో నాలుగు అంటే మనం నోటితో మాట్లాడిన వల్ల మనం చాలా గొడవలు తెచ్చుకుంటామంటాం. కొన్ని ప్రమాదాలు కూడా తెచ్చుకుంటూ ఉంటాం. దేనివల్ల? మాటల వల్ల. అంతే. వాళ్ళెవరో కుర్రోడు సరదాగా మాట్లాడాడు. ఏమన్నాడంటే, ప్రవీణ్ ప్రగడాల గారిని పాస్టర్ గారిని ఎవరు చంపారంటే మేమే చంపాం హిందువులు అన్నాడు. మీకు అర్థమైంది? నాకు ఆ నోటు ఆడెవరు మొత్తం మీద కొట్టారో తిట్టారో మళ్ళా క్షమాపణ చెప్తున్నాడు. అయ్యా నేను సరదాగా మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పి అంటున్నాడు. అంటే ఆ నోటు వల్ల ప్రమాదం తెచ్చుకున్నాడు. ఒక్కోసారి స్టేషన్లో నిలబడాల్సి వస్తుంది. అవునా కాదా? ఒక అబద్ధం వల్ల, ఒక వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల, లేకపోతే ఏదైనా దురుసుగా మాట్లాడడం వల్ల మనం చాలా సమస్యలు తెచ్చుకుంటాం. అందుకనే ప్రసంగి గ్రంథం 5 నీ నోటు వలన నీ దేహానికి దెబ్బలు కలగకుండా చూసుకోమంటాడు. నోటు వలన దేహానికి ఏమవుతాయంట? దెబ్బలు కలుగుతాయంట. నోరే కదా జాగ్రత్త. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? సరస్వక్తులు మాట్లాడకూడదు. మాట్లాడితే ఏళ్ళకొల్లు ఆడకుండా ఉండరు. అర్థమైందండి? అసలు దేవుడు ఊరుకొని అన్నాడు ఆ విషయాల్లో. మీకు అర్థమైందండి? అసలు ఈ విషయాలు చూడండి. ఒకసారి ప్రసంగి గ్రంథంలో ఒకసారి నేను చదువుతాను, మీకు కనబడకపోతే నేను చదువుతాను ఆ విషయాన్ని. ప్రసంగి గ్రంథం 5 4 నీ దేహానికి శిక్ష లోపరిచినంత పని నీ నోటు వలన జరిగి నీకు అది పొరపాటు చేత జరిగిన దోత ఎదురు చెప్పకుండా నీ దేహానికి శిక్ష లోపరిచినంత పని ఏం చేద్దాన్నాడు అంటే ఏం చెప్పాలన్నమాట? బుద్ధిహీనంగా మాట్లాడకూడదు. బుద్ధిహీనంగా మాట్లాడకూడదు. మీకు అర్థమైందా? బుద్ధిహీనంగా మాట్లాడకూడదు. నాలుగు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దెబ్బలు తగులుతాయి అన్నట్టు. లోకంలో చూడండి, అంటే క్రైస్తవులైన వాళ్ళు మనం కొద్దిగా దేవుని వాక్యం జ్ఞాపకం వచ్చి జాగ్రత్తగా ఉంటాం. లోకంలో వాళ్ళు చూడండి, భర్త వచ్చాడు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ఏదో బూత్ మాట్లాడతాడు. ఏంటి నన్ను తిడతావు అని చెప్పేసి కొట్టేస్తాడు. అంటే ఏదో ఒక మాట జారటం వల్ల ఆయన వక్రంగా మాట్లాడమో, లేకపోతే ఆయన వ్యంగ్యంగా మాట్లాడమో, లేదా ఆయన చాలా నీచంగా మాట్లాడమో, భర్తని ఎప్పుడైతే నీచంగా మాట్లాడో ఏదో ఒక మాట ఆయనకి హర్ట్ అయ్యి లేకపోతే బాధ కలిగించి వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి కొట్టేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం తెలియని వాళ్ళు కాబట్టి. అప్పుడు ఏం జరిగింది? నోటు వలన దేహానికి ఏం కలిగినాయి? దెబ్బలు కలిగింది. అందుకనే ఏమన్నాడు ఆయన? చెడ్డ మాట ఏది పలకుండా నీ నాలుకను కాసుకోమన్నాడు.
మీకు అర్థమైనా అర్థం అవ్వలేదు. నోరు ఉంది కదా అని ఇష్టం అని మాట్లాడుకోండి. నోరు ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళు బూతులు తిట్టకూడదు. బూతులు తిట్టొచ్చా? తిట్టకూడదు. శాప వచ్చినాలు మన నోట్లో రాకూడదంట. క్రైస్తవులు అయిన తర్వాత అదే అన్నాడు, నీతికి సాధనాలుగా వాడమంటున్నాడంటే ఇదే దేహం, ఇదే నాలుక ఒకనాడు అబద్ధాలకి లేకపోతే ఇదే నాలుకని మనము సరసోక్తులకి బూతులకి వాడామన్నమాట. ఇప్పుడు మరి ప్రతి ఆదివారం దేవుని స్తుతించడానికి ఉపయోగిస్తున్నాం కదా, సిలువును కూర్చున్న వార్త విలువైన సందేశాన్ని మాట్లాడుతున్నాం కదా, మరి మాట్లాడేటప్పుడు ఈ నాలుక ఎంత పవిత్రంగా ఉండాలి? అర్థమైందా? కాబట్టి నాలుక చాలా అంటే అసలు ఒక ఏనుగుని, మనకంటే బలమైన ఏనుగుని మనం ఆటలాడించవచ్చు. అంటే దాన్ని మనకు అనుకూలంగా దాన్ని మలిచేసుకోవచ్చు. ఒక పాముని కానీ అదాయన ఒక బలమైన ఏనుగుని కానీ ఏ జంతువునైనా సరే మనము దాన్ని మనకు అనుకూలంగా ఉపయోగించే అంటే అది మనం చెప్పు చేతలో పెట్టుకోవచ్చు అనమాట. కానీ నాలుగుని పెట్టుకోవడం చాలా కష్టం అంటారు. నాలుగుని పెట్టుకోవడం ఏంటంటే చాలా కష్టం అంట. అయితే మరి ఇప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? సాధన చేయాలి వద్దా? సాధన చేయాలి. ఏం చేయాలి? సాధన చేయాలి. ఇప్పుడు మనం ఆ అనేది నేర్చుకోవడానికి సాధన చేసామో చేయలేదా? ఒక ఆ అనే అక్షరాన్ని ఎంత దుద్దామండి, అది కనపడుకోకుండా దుద్దాం, అవునా కాదా? అంత దిద్దితేనే కానీ మనకు ఆ అనే అక్షరం రాలా. లేకపోతే ఆ నుంచి అమ్మ వరకు కూడా మనకు రాలేదు. ఎన్నోసార్లు సాధకం చేస్తేనే వచ్చింది. నేను అవునా కాదా? ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుంది? తప్పులు మాట్లాడతాడు, అది రాదు, మన సొంతం అవ్వదు. నేను అవునా కాదా? అలాగే క్రైస్తవులంగా మనం నిజం మాట్లాడడం అలవాటు అయిపోయింది అనుకోండి, అబద్ధం మాట్లాడేది. అందుకనే యెషయా 4:25 ఏమన్నాడు? అబద్ధం ఆడుట మాని నీ పొరుగు వాడితో మీ సహోదరులతో సత్యమే మాట్లాడాలి. మరి నోరు బూతులు మాట్లాడకూడదు కదా. బూతులు అంటే అసహ్యకరమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడతాం. నోరు అపవిత్రమైపోతుంది. నోరు అపవిత్రమైపోతే దేవుని ఎలా స్తుతిస్తాం? అదే నోరు ఎట్టుకొచ్చి చాలా మంది ఈజీగా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. ఆదివారం వచ్చేసి తెగ పాడేస్తూ ఉంటారు కీర్తనలు. నాకు వాళ్ళని చూసి అనిపిస్తుంది, ఇది అసలు కామన్ సెన్స్ అంటే అసలు ఈ దేహం అసలు పాటలు పాడడానికి ఉపయోగపడుతుందా లేదా, అంటే ఈ నోరు అసలు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచన లేదేం తిరిగి అని చెప్పి అనుకుంటాను. అందుకే పెళ్ళిళ్ళలో పాటలు పాడేవాళ్ళు పెట్టుకుంటారు, తెలుసా మీకు? ఏమంటారు? పెళ్ళిళ్ళలో సింగర్స్ని పెట్టుకుంటారు. నాకు మరీ ఒళ్ళు మండిపోయే కార్యక్రమం అది. క్రైస్తవ వివాహంలో పాటలు పాడడానికి ప్రత్యేకంగా ఎవరు పెట్టుకుంటారంటే బాగా పాడే వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు పాడడానికి యోగ్యులు కాదు, ఎందుకంటే మరొక అన్యుల దగ్గర సినిమా పాటలు పాడతారు. వాళ్ళు మరొక దగ్గర ఏం పాడతారు? వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళా ఏవో అంటే క్రైస్తవ పాటలు పాడతారు. నాకు నచ్చంది ఏదంటే వివాహంలో అదే, స్వరం సరిగ్గా లేకపోయినా 2-3 సహోదరులు వచ్చి వివాహంలో ఒక 3-4 గీతాలు పాడాలంతే. స్వరం బాగోకపోయినా పర్వాలేదు, పరిశుద్ధులై ఉండాలి కీర్తనలు పాడడానికి. ఏలేంటి అక్కడ బూతులు, ఇక్కడేమో పవిత్రమైన మాటలతో కట్టిన పాటలు పాడేయటమంటే వాళ్ళకి ఏదో అది జస్ట్ ఏంటంటే అది ఉద్యోగంలో ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి పెద్ద ఏం కాదంటే అది ఒక ఉద్యోగంలో ఉంటుంది, లేకపోతే అది ఒక బతుకు తెరువుగా ఉంటుంది అనమాట. అది కూడదు అనమాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడితే క్రైస్తవ కీర్తన ఎంత వినాలనిపిస్తుంది కదండి. దేవుడు ఏంటండి, ఎవరంటారు? దేవుడు ఏంటండి. మనకు మాత్రం అలా బాగా పాడాడు అనిపిస్తుంది. దేవుడు ఏంటండి. ఎందుకంటే బాప్తిసం పొందకపోతే క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు కాకపోతే వాడు దేవుడు స్తుతించడానికి యోగ్యుడు కాదు. అది గుర్తుపెట్టుకోండి. పాపంతో అర్థమైందండి, పాపంతో దేవుని స్తుతించడం అనేది దేవుడు అంగీకరించిందన్నమాట. అందుకని మన నాలుక చెడ్డదాన్ని పలకుండా నాలుకను కాసుకుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. అర్థమైందండి. ఏది కాసుకోవడం అంటే ఇప్పుడు ఇల్లు కాయమన్నారంటే పెద్ద కష్టం ఉండదు, దాన్ని గేట్ వేసి మనం అక్కడ కూర్చోవచ్చు. నేను అవునా కాదా? ఏదైనా ఒక ఆఫీస్ అంటే ఒక ఫ్యాక్టరీని కాపాడమంటే కాపాడవచ్చు, మనం కూర్చొని ఉండమే కదా. కానీ ఉదయాన్ని సాయంత్రం దాకా నాలుగుని కాపాడుకోవడం అంటే కష్టమండి. నేను అవునా కాదా? ఏ పిల్లలున్నో తిడతాం, లేకపోతే
ఎవరో ఒకరు ఏదైనా మన మీద కోపం, మన మీద ఎవరైనా గొడవకు వస్తే అప్పుడు ఏదో మాట్లాడేస్తాం, బూత్ వచ్చేస్తుంది. ఏదో విధంగా మనిషి నాలుకని అంటే కంట్రోల్ చేసుకోలేడు అనమాట. అందుకని ఏమన్నాడంటే నాలుకని సాధకం చేయండి, దీవెన వచనాలే మాట్లాడండి, శాప వచనాలు మాట్లాడొద్దు అని చెప్పాడు అనమాట క్రైస్తవులు. కొంతకాలం అంటే ఒకే బావిలో కొంతసేపు ఏమో చేదు నీళ్ళు, కొంతసేపు ఏమో మంచి నీళ్ళు ఓరుతాయా, తీపి నీళ్ళు ఓరవు కదా. మరి ఇప్పుడు క్రైస్తవుడు అయిన తర్వాత మన దేహం, మన పాప విషయమై చనిపోయాము, ఇదే దేహాన్ని మనం మంచిగా ఉపయోగించాలన్నమాట. ఎందుకు? మన దేవుడు పరిశుద్ధుడు, మీకు అర్థమైందా? మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు కాబట్టి మనం ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలన్నమాట. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలన్నమాట. ఉండాలంటే ఇప్పుడు మన నాలుగుని ఏం చేయాలా? సాధకం చేయాలి. ఇబ్రీ పత్రిక 13, 15, 16 వచనంలో ఏమంటాడు? జిహ్వా ఫలాన్ని అర్పించమంటాడు. ఏమంటాడు? దేవునికి జిహా అంటే ఏంటి? నాలుక. మీకు అదొక నీ జిహా అడిపోను అంటాడు. సగం వచ్చింది, అవునా? నీ జిహా అడిపోను అంటే అర్థం ఏంటి? నీ నాలుక పోనని అంటారు. అదే కూడా. అయితే జిహ్వా అనేది నాలుక. ఈ నాలుకతో ఏం చేయమన్నాడు? దేవుణ్ణి స్తుతించమన్నాడు. మీకు అర్థమైందా? రైట్. కాబట్టి తర్వాత ఈ దేహ అవయవాలన్నింటినీ కూడా ఎలా వాడాలో చెప్పాడు. బూతులైనను సరసోక్తులైనను రాకూడదు అని చెప్పేశాడు. అంతే. ఎదుటి వాడు చేసే తప్పులు కూడా మనం మాట్లాడుకోకూడదు అన్నాడు. అంతే. ఆలోచన చేయండి. నోరు అపవిత్రపరచకూడదు అన్నాడు. అంతే. నోటిని ఏం చేయొద్దు అన్నాడు? అపవిత్రపరచొద్దు అని చెప్పేశాడు. వ్యర్థంగా మాట్లాడొద్దు అని చెప్పేశాడు. అర్థమైంది. తర్వాత అదే పత్రికలో చెప్తాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం. చెడ్డదాన్ని పలకుండా నాలుకను జీవమును ప్రేమించి మంచి దినము చూడగోరువారు చెడ్డదాన్ని పలుకున్న తన నాలుకను కపటపు మాటలు చెప్పకూడదు, తన పెదవులను కాచుకోవాలి అన్నాడు అనమాట. కపటపు మాటలు అంటే ఉదాహరణకి కీర్తనలు 15వ కీర్తన మొదటి వచనాలు చూడవచ్చు. మొదటి 2 వచనాలు. కీర్తన 15 మొదటి 2 వచనాలు. లైన్. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. హృదయపూర్వకంగా నిజం మాట్లాడడం అనుకోండి, అది మన పెదవులకు కపటం మాట్లాడడం. కపటం అంటే ఏంటి? లోపల హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడం పెదవులతో. అది మనకు ఉండకూడదండి క్రైస్తవులు. ఒకనాడు క్రైస్తవుడు కానప్పుడు ఈ శరీరాన్ని ఉపయోగించాం. ఇప్పుడు నీతికి ఉపయోగించమన్నాడు. ఇదే అవయవాలని పవిత్రతకు వాడమన్నాడు. అందువల్ల ఈ దేహంతో దేవుని మహిమపరచాలి కదా. మరి ఈ దేహంతో దేవుని మహిమపరచాలంటే మన దేహం అంతా పవిత్రం ఉండాలి. పవిత్రతలో మొట్టమొదటిగా మనం ఖచ్చితంగా ఈ పెదాలని కాచుకోవాలన్నాడు. పెదాలు ఏం చేయమన్నాడు? కాచుకోవాలన్నాడు. పెదవులు కపటం మాట్లాడకూడదు. సింపుల్గా వచ్చేది కపటం మాట్లాడకూడదు. అర్థమైంది. తర్వాత అతను కీడును తొలగి మేలు చేయాలన్నాడు. కీడికి ప్రతికీడు చేయకూడదు. మనం ఈ చేతులతో మంచి పనులే చేయాలి. చూడండి సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. అవేవన అహంకార దృష్టి, కల్లాడు నాలుక, నిరపరాధులను చంపే చేతులు. అది ఈ చేతులు దేని కోరకూడదంట? అది కీడు చేయకూడదు అన్నాడు కదా అక్కడ. ఇక్కడ నిరపరాధులను చంపే చేతులు. ఈ చేతులు ఎవరిని కొట్టకూడదు, చంపకూడదు. చంపేది ఎప్పుడు కూడా చేతులు వాడతారు కదా, అవునా కదా? ఈ చేతులతో ఎవరిని కొట్టకూడదు, అడ్డుకూడదు. అదే చెప్పాడు. ఏదంటే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు తెలుసా క్రైస్తవుల్ని. చేతులెత్తి ప్రార్థన చేయడం తప్ప కాదు. చూడండి అక్కడ
తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం. కావున ప్రతి స్థలంలో పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలి అన్నమాట. ఏ చేతులు అంటే అర్థం ఏంటి? ఎవరిని కొట్టనివి, ఎవరిని చంపనివి. మీకు అర్థం లేదు. అంటే ఈ చేతులు కొట్టడానికి ఉపయోగించమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మీకు అర్థమైందా? చేతులతో కొట్టమని చెప్పలేదు. మన పిల్లల్ని చేతులతో కొట్టేస్తాం. ఇక అవసరమైతే చేతికి అందితే ఎవరినైనా చేతితోనే కొడతారు. దెబ్బలాటలో కూడా ఏం కొడతారు? దెబ్బలాటలు ఆడుతున్నారు అనుకోండి, దేంతో కొడతారు? చేతులతో కొట్టేస్తారు. అంతే, భూమి మీద అయినా కొట్టేస్తారు. మా ఏరియాలో ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళు భూమి మీద కొట్టారు, బాగా చనిపోయింది. అంతే, ఇద్దరు భూమి మీద చేతులు దేవుడు ఆదరించడానికి ఇచ్చాడు. అంటే మనము ధర్మం, ఔదార్యం ఈ చేతులతో చేస్తాం. అంతేనా? ఇచ్చేవాడు ఉండమంటే ఏమి ఇస్తాయి? చేతులే కదా. ప్రార్థన ఏమన్నాడు? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన. ఈ అవయవాలు క్రైస్తవుడు అయిన తర్వాత ఈ చేతులు ఎవరిని కొట్టడానికి కూడా, అంటే భార్యని కొట్టడానికి కూడా అర్థమైంది. కర్రతో కొట్టవచ్చు అంటే అది కూడా ఇది కొట్టడానికి ఉపయోగించలేదంటే. మరి ఏంటి? ప్రతికీడు చేయకూడదు. అంతే, మనం ఏం చేయకూడదు, దేవుడు చూసుకుంటాడు. కానీ మనకు అలవాటు అయిపోదు. కొంతమంది కొట్టి చెప్తూ ఉంటారు మాటలు. అంటే ఇప్పుడు దగ్గరే ఉంటాడు, ఇలా ఒకసారి ఇలా అంటారు, అయితే ఒకసారి ఇలా చూడంటూ ఉంటారు. చెయ్యిని కొట్టడానికే వాడుతూ ఉంటారు. అవునా కదా? చెయ్యి కొట్టుకోకుండా వాళ్ళు ఉండలేరు, అలవాటు అయిపోతూ ఉంటారు. పిల్లలు కూడా తప్పు చేశారని కూడా చేతులతో కొట్టేస్తూ ఉంటారు. బెత్తం తీసుకోమన్నాడు. ఏం తీసుకోమన్నాడు? బెత్తం వాడమన్నాడు. బెత్తం వాడకపోతే మన పిల్లలకు విరోధులు. చిన్నపిల్లలు బెత్తం, పెద్దదితే పెద్దవాడికి తగినట్టుగా బెత్తం. అలా సైజులు ఉండాలి ఇంట్లో. ఎప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడు చేతులతో పట్టుకోండి. కానీ మనం వాడే వాయిద్యం ఏంటి? ఇదే వాడతాం. నేను అన్నా కదా అది. అప్పుడు మాస్టర్ కూడా ఏ వాడరు, ఇలా వంగు తీసి వాటిగా వాడడం. అందుకే వాళ్ళు బెత్తాలు వాడాలి. వాళ్ళు టీచర్లు ఏం వాడాలి? వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కోపం వచ్చి గోమే కొట్టేస్తూ ఉంటారు, లేకపోతే చేతితో కొడుతూ ఉంటారు. ఇది అలవాటు అయిపోయింది. క్రైస్తవుడు కానప్పుడు మనకి ఇది ఏమైపోయింది? అలవాటు చేసేస్తాం. ఇప్పుడు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంటే ఈ చేతులు ఎవరిని కొట్టనే ఉండకూడదు. మరి ముఖ్యంగా అతి చేసినవే ఉండకూడదు. అది చేయకూడదు క్రైస్తవుడు అయిన తర్వాత. మీకు అర్థమైనా అర్థమలేదా? చూడండి, మళ్ళీ పాదాల గురించి మాట్లాడాడు కదా కింద, అక్కడే అదే సామెతల గ్రంథంలో పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంటే ఈ చేతులు ఎవరిని కొట్టనే అనకూడదు. ఇక్కడ సామెతల గ్రంథం 6వ అధ్యాయం. నిరపరాధులు చంపే చేతులు, కీడు చేయడం తొలబడి పరుగులెత్తు పాదాలు. ఎదుటివాడికి హాని చేయటానికి పరుగులెత్తే పాదాలు. అక్కడ చెప్పాడు కదా, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకోండి అన్నాడు. క్రైస్తవుడు ఏం చేయాలన్నమాట? మేలే చేయాలి. అంటే ఈ పాదాలు ఎప్పుడైనా పరిగెడితే మేలు చేయటానికి పరిగెత్తాలి. అంతే, అంటే నడవాలి. మనం భౌతికంగా మన పనులు చేసుకోవడానికి నడుస్తాం. అది ఆ నడక గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ. మన దేహ అవయవాల్లో మన కాళ్ళు కూడా ఏం చేయాలన్నమాట? మన కాళ్ళు కూడా ఏం చేయాలి? అంటే చెడ్డ పని కీడు చేయడానికి పరుగులెత్తకూడదు ఎక్కడ. అంటే ఎవరినైనా కొట్టడానికి కానీ ఎవరినైనా తిట్టడానికి కానీ ఈ కాళ్ళు పరుగులెత్తకూడదు అంటాడు. మీకు అర్థమలేదా? ఈ అవయవాలు మళ్ళీ నీతి దేవుడు చెప్పినట్టుగా మనం దాన్ని ఉపయోగించాలి. అయితే అవయవాలన్నింటి కూడా ఎవరికి అన్యాయం చేయాలి. అంటే కీడు చేయడానికి అంటే ఏముంది? ఎదుటివారి పక్షంగా. ఇప్పుడు ఉదాహరణకి స్టేషన్కి వెళ్ళి అబద్ధ సాక్ష్యం చెప్పాలి, వెళ్ళడానికి మనం కాలు పరుగులెత్తకూడదు, మన నోరు మాట్లాడకూడదు. నేను రాలేను, దయచేసి ఏమనుకోక అని చెప్పేసి వదిలేదు. మీకు అర్థమలేదు? కానీ మన బంధువులు ఒకవేళ తప్పు చేసుకుంటే వాళ్ళని సమర్థించడానికి వెళ్ళాలా వద్దా? వెళ్తామా? మరి అప్పుడే మానాలి. మానితే అప్పుడు ఈ రోజులు అవుతాం. అప్పుడు మానితే ఏమవుతాం? ఆయన
మేము ఇలా వెళ్తున్నప్పుడు నాకు కూడా రాలేదు, ఈయన మా చిన్నాన్న రాలేదు, మా పెద్దనాన్న రాలేదు అంటూ ఉంటాను. నీకు ఏ మంచి పనికైనా నేను వస్తా, నీ కూడా నువ్వు చెడు పనులు చేస్తే మాత్రం నాకు పాదాలు నీ దగ్గరికి రా. ఉదాహరణకి రాత్రి సోదరులు హాస్పిటల్ తీసుకెళ్ళారు అంటే, ఇప్పుడు నిజానికి ఒకప్పుడు ఈ కార్లు బండ్లు లేకపోతే భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళేవారు, అవునా కదా? మరి ఆ పాదాలు ఎక్కడ ఎందుకు పరిగెత్తినాయి? ఒక ఆపదలో ఉన్న ఆయనకి మేలు చేయడానికి పరిగెత్తినాయి. అలాంటి పనులకి మన యొక్క కాలు కదలాలండి. కీడు చేయడానికి అస్సలు కాలు కదలకూడదు అంతే. మా ఊళ్ళో కులస్తుల్లో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళ పక్షంగా వెళ్ళటానికి నేను వెళ్ళను అంతే, రాను నేను చెప్పేస్తాను. రాకపోతే కుదరదు అంటాను. ఏం చేసుకుంటో చేసుకో, నేను మాత్రం ఇలాంటి తప్పుడు పనులు ఎంకరేజ్ చేయడానికి నేను నా పాదాలు అక్కడ నిలబడను. స్టేషన్లో నా తప్పుడు పనులు చేసే వాళ్ళ దగ్గరికి నా పాదాలు నిలబడవు అని చెప్పేస్తాను అంతే, నేను రానని చెప్పేస్తాను. అలాగే మన ఇంట్లోనైనా ఎవరైనా సరే మన పాదాలు చెడు చేయడానికి వెళ్ళకూడదు. అసలు కీడు చేయడానికి మన పాదాలు అక్కడ నిలబడకూడదు అంతే. ఎందుకంటే మన ప్రభు మన కోసం ప్రాణం పెట్టారు. ఇప్పుడు మన అవయవాలన్నీ నీతికి దాసోహం చేయాలంతే, అంటే అప్పగించేయాలి, మంచి పనులు చేయడానికి అప్పచెప్పాలి. ఎవరికైనా బాగోలేదు పరుగులెట్టాలి, అదైనా ఎవరికైనా సహాయం చేయడానికి మన పాదాలు పరుగులెట్టాలి, వెళ్ళాలి, కదలాలి అనమాట. అదైనా ఎవరైనా పడిపోయారు పరుగులెత్తి మనం కాపాడడానికి వెళ్ళాలి. ఇలాంటి మంచి పనులన్నింటికీ మన పాదాలు వాడాలి. కానీ చెడు పని అనేటప్పటికీ మన పాదాలు కదపకూడదు అనమాట. కదవకపోతే మనం సమాజంలో ఉన్నాం, మన పాదాలు కదవకపోతే ఎలా అని చెప్పేసి ఉంటుంది, కదపకూడదు. మీకు అర్థమైందా? అంటే క్రైస్తవం అనేది ఒక జీవితం ద్వారా ఒక ప్రత్యేకతను కనపరచాలన్నమాట. వాళ్ళు మనం చూసి 1-2 సార్లు చూసి వీడు ఇలాంటి పనులకు రాడు, మనల్ని ఎంకరేజ్ చేయడు, వీడిని అడగకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆగిపోవాలంతే. మొదటి 2-3 సార్లు చెప్పేటప్పుడు బతిమాలుతూ ఉంటారు, రా నువ్వు రావాలి, నువ్వు లేకపోతే పని అవ్వదు, నువ్వు మాట్లాడగలదు, నువ్వు రావాలి, అక్కడికి నువ్వు రావాలని చెప్పేసి బతిమాలేస్తారు. దయచేసి నా పాదాలు అక్కడికి రావు అని చెప్పేసి అనాలి. నా పాదాలు ప్రభువుకి అమ్మేసాను అన్నారు. మీకు అర్థమలేదా? నా పాదాలు ఎవరికి అమ్మేశాను? రోమపత్రిక 12 అన్నారు కదా, సజీవ యాగంగా ఆయన ఈ దేహం సజీవ యాగంగా దేవునికి సమర్పించమన్నాడు. నా దేహం ఒక ఆయన కొనేసుకున్నాడు అన్నారు అంతే. అది ప్రకటన 5:9-10 రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు ప్రభు గారు, అవునా? రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ దేహంతో దేవుని మహింపరచమన్నాడు అంతే. దేహంతో దేవుని మహింపరచని దేవుడు ఇచ్చాడు అన్నాడు అంతే. మరి ఇప్పుడు రక్తం ఇచ్చి కొనుక్కున్న తర్వాత ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటే ఎలాగా దేహ అవయవాల్ని? ఇప్పుడు ఉదాహరణకి దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని ఆలయంలో ఉన్న వస్తువుల్ని, బంగారం వస్తువుల్ని, అంటే ద్రాక్ష రసం అంటే మద్యం తాగడానికి తెచ్చుకున్నాడు. ఎవరు? బెల్షస్సర్ అనే రాజు. అదైనా కర్రని రాళ్ళని పూజిస్తూ ఆ యొక్క గ్లాసుల్లో ద్రాక్ష రసం పోసి తాగాడు. ఏది? దేవాలయంలో వాడే పవిత్రమైన వస్తువుల్ని, దేవాలయంలో వాడే పవిత్రమైన వస్తువులు తెచ్చి దానిలో 5వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే ఈ మద్యానికి ఉపయోగించాడండి. మెనే టేకెల్ ఉపాసిన్ అని ఒకటి రాయించబడింది. ఏంటో తెలుసా? నువ్వు చూస్తే నీవు త్రాసులో చూస్తే తేలిగ్గా ఉండు, నీ రాజ్యం ఎదురు తీసేస్తాడు, నీవు సరిగ్గా లేవు, నువ్వు సరిగ్గా అంటే చూడండి, అక్కడ దేవుని యొక్క సామాగ్రిని వీళ్ళు చెడుకు వాడారండి. అలాగే మన దేహ అవయవాలు నిజంగా దేవుడు క్రీస్తునందు పవిత్రం చేశాడు మనల్ని. మరి ఇప్పుడు దేవుడికి ఇచ్చిన ఈ అవయవాల్ని మళ్ళా చెడు కోసం మనం ఏం చేయకూడదు? వాడకూడదు. అది క్రైస్తవుడిగా వాడకూడదు. అర్థమైంది? చాలామంది కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఏంటి ఇంత ఎలా బతికితే మనం బతకగలమంటారా అంటూ ఉంటారు. అంటే ఇంత నిష్టగా మళ్ళీ వాళ్ళ కోపం వచ్చేసి ఏమంటారంటే ఎవరున్నారండి అలాగా అంటూ ఉంటారు. నేనున్నాను అంటాను. నాకు కూడా ఒక నెల రోజులు అంటాను. నెల రోజులు వస్తే సరిపోద్ది కదా, ఏం మాట్లాడుతున్నామో ఫోన్లో, ఏమేమి మాట్లాడుతున్నామో, ఏమేమి చూస్తున్నామో ఏంటి అన్నీ తెలుస్తుంది. నాకు కూడా రా అని చెప్తాను అంతే. వాళ్ళు నెల రోజులు నాకు కూడా తిరిగి చెప్తాను అంతే. అప్పుడు తెలుస్తుంది కదా, ఆయనకి అన్నీ తెలుస్తాయి. ఇంట్లో ఉంటే తెలుస్తుంది. నా ఇంట్లో ఒక్కొక్కరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టుకునేవాడిని. ఏది? సువార్తిగా ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు కొంతమంది పిల్లలు యవనస్తుల్ని, కొంతమంది ఏమో నా వయసు తగ్గినట్టు వాళ్ళని ఉండేవారు మా ఇంట్లో.
మరి ఉంటే నేనేం చేస్తాను? పోనీ 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి తెలియదా? ఒక నెల అంటే ఉంటే పోనీ ఏదైనా జాగ్రత్తగా బెగబట్టుకుని ఉండొచ్చేమో. కానీ 2 సంవత్సరాలు ఉంటే తెలియదా? భయమే ఉండదు. భక్తిగా బతికితే ఏముండదండి, ధైర్యం వస్తుంది. ఉంటే ఉండు ఇంట్లో, ఇబ్బంది ఉంటే ఉండు, నాకేం ఇబ్బంది? నేను వెళ్తే మీటింగ్కి వెళ్తాను, వస్తాను, ఇంట్లో కూర్చుంటాను, అంతే. దట్స్ ఆల్. ఇంకేముంది? ఎవరికైనా బాగోకపోతే వీళ్ళు పలకరించడం, వాళ్ళకి సాయం చేయడం, ప్రార్థన చేయడం, రావడం, ఇదే పని. ప్రతి సోమవారం బైబిల్ క్లాస్ చెప్పడం, ఆదివారం ఆరాధన, ఇదే పని. ఇంకా నాకు ఇబ్బంది ఏముంది? నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఏం చూస్తూ ఉంటారు? మీకు అర్థమైనా అర్థం. అందుకని దేవుడి పిల్లలుగా బ్రతకగలం. క్రైస్తవులకు ఏం చేయగలను? బ్రతకగలం. మనం పని చేసుకునే అయినా, ఉద్యోగం చేసుకునే అయినా, మన కష్టం లేదు, మనం ఆధారపడుతూ మనము కష్టపడి బ్రతుకుతూ ఉంటే బ్రతకగలం. కానీ దురాశ అంటే ఈ వ్యక్తి వల్ల నాకు ఏదో కలిసి వస్తుందని చెప్పి వాడు ఏం చెప్తే దాని ప్రకారం మనం నడిస్తే అప్పుడు మనం ఎలా బ్రతకగలుగుతాం? అంటే మనం ఎవరొకరి మీద ఆధారపడి బ్రతకూడదండి. మన కాళ్ళ మీద మనమే బ్రతకాలి. అంటే మన కాళ్ళ మీద మన కష్టం చేత మనమే బ్రతకాలి. మన కష్టం చేత మనమే బ్రతికితే అప్పుడు ఎవరు చెప్పి చెడుని మనం ఎందుకు చేయగలుగుతాం? మనల్ని ఎవరు అడుగుతారండి? ఒకరి మీద ఆధారపడినప్పుడే మనల్ని ఏం చేస్తారండి? నేను లేనని చెప్పు, అర్థమైందా? నేను లేనని చెప్పు అని చెప్తాడు, మనం చెప్పాలంతే. ఆయన సాయం చేస్తున్నాడు కాబట్టి సరే నేను చెప్పాలంతే. ఒకళ్ళ మీద ఆధారపడి బతికినప్పుడు మనం చెడు పనులు చేయాల్సి వస్తుంది. క్రైస్తవుడుగా మనంతట మనం బ్రతుకుతున్నప్పుడు మనం తప్పు చేయాల్సిన అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోండి విషయాలు. క్రైస్తవుడిగా నా జీవిత అనుభవంలో కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. మీకు అర్థమైందా? భయమే ఉంటుంది, బాధే ఉంటుంది. మీకు అర్థమైందా? అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నమాట. మన పాదాలు మంచి పనులకే తప్ప చెడు పనులకి పరిగెత్తకూడదు అనమాట. అది దేనికో మీరు తెలుసుకోండి అంతే. చెడు పనులు పరిగెట్టడం ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీరు గ్రహించండి అంతే. అర్థమైందా? అలాగే మన కంటిని చెడు చూడడానికి వాడకూడదు. ప్రభు చెప్పారు కదా, మోహం చూపుతో చూడొద్దని మనకి మత్తయి 5:5 తెలియపరిచారు. 31, 32 వచ్చినాను అనుకుంటుంది. వద్దు, చదవద్దు. మన కంటిని మనం నిబంధన చేసుకోవాలి. చూడండి, యోగు చెప్తున్నాడు 31 మొదలు వచ్చిన యోగు. మనం చేనులో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఏ పడితే చూడకూడదు. మీకు అర్థమైనా? మనకు ఒక హద్దులు ఉండాలి. కంటిని చూడడానికి హద్దులు ఉండాలి. చెడు చూడడానికి మనం కంటిని ఎప్పుడు కూడా హద్దు చేసుకోవాలి. అది బైబిల్ చదివే ఈ గాంధీ గారు ఆయన చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ? ఇప్పటిదాకా మాట్లాడుకునే దాంట్లో గ్రంథంలో. ఆయన సొంత సూక్తులు అంటవా? ఏం కాదండి. ఎందుకంటే మన కళ్ళు అపవిత్రం కాకుండా ఉండాలంటే చూడండి, అక్కడ నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏం చేసుకున్నానంటే ఆయన కన్యకును నేను ఎలాగ చూసుదును, అలాగూ చేసిన ఎడల. యోగ గ్రంథం 31 మొదలు వచ్చింది. అలాగూ చేసిన ఎడల పరమందున దేవుని దృష్టికి మన కళ్ళు ఉన్నాయి కదా అని ఏది పడితే చూడకూడదు అనమాట. దేవుడు తెలుసు కదా, మన తలుపులేసుకుని చూస్తున్నాం ఉదాహరణకి. దేవుడు తెలుసా తెలీదా? మరే ఆయనకి ఏమైనా అడ్డా? ఇది స్లాప్ ఏమైనా అడ్డా? ఆయనకి కిటికీలు అడ్డా? నేను అవునా? లేకపోతే కొండకి చూస్తే ఆ కొండ ఆయనకి ఏమైనా అడ్డా? ఆకాశం అడ్డా? ఆయనకి కనపడిన సృష్టం ఏది లేదు. దేవునికి కనపడిన సృష్టం ఏది లేదు. మన ఉదయంతరంగాలు ఎరిగినవాడు ఆయన. అందుకని మనం దేవుడి పిల్లలుగా చెడు చూడటం అనేది మనం చేయకూడదు పని అనమాట. మీకు అర్థమైంది? లోకం చెడుని చూస్తూనే ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చూసి. అందులో ఏమీ లేదు. కళ్ళు క్షీణించిపోతాయి. కళ్ళు క్షీణించిపోయినప్పుడు ఏమవుతాయి? ఏం చూడగలుగుతామా? ఏమీ కనపడదు. నెత్తుకోవడమే. సబ్బు అంటే ఒక్కోసారి మనం నెత్తుకోవడం అంటే గుడ్డోడిగా నటిస్తూ ఉంటాం. అంటే నటించడం జీవించాలి, తప్పదు. ఒక్కోసారి సబ్బుకి మొహానికి సబ్బు పెట్టుకున్న తర్వాత ఒకసారి ఒక్కొక్కసారి మన బకెట్ మనకు కనపడదు. అప్పుడు మనం ఇలా అంటాం. నాకు అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అందులు ఎంత అంటే వాళ్ళు ఎంత మైండ్తో వర్క్ చేయాలని చెప్పేసి. కళ్ళు లేవు కాబట్టి మనం చూసాం కాబట్టి, ఇక్కడ ఉంది కాబట్టి ఇలా వేసుకుంటాం, అవునా కదా? ఒక్కొక్కసారి తలకు నీళ్ళు వేసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే, తలకు నుంచి వేసుకున్న తర్వాత ఈ బకెట్ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ ఉంటాం. ఒకసారి
నాకు నెతుక్కున్నప్పుడు ఒకసారి ఆలోచన వస్తుంది, కొల్లే లేకపోతే ఈ కండ్లే లేకపోతే మనం ఒక చోట నుంచి ఒక చోట కదలేము, మన పనులు ఏమి దేవుడిచ్చిన కంటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీకు అర్థమైందా? టీవీల కాడ అలా వెళ్ళి చూస్తూ ఉంటే పోవా ఏంటి పోతే పోవా, చెల్లని అత్తమాను ఇలా పెట్టుకుని చూస్తే పోవా. పెద్ద పెద్ద అద్దాలు వేసుకుంటున్నారు ఇప్పుడు, అవునా? వృద్ధాప్యంలో పర్వాలేదు, ఇప్పుడు మాకు 40 దాటి కాబట్టి మేమందరం కళ్ళు జోళ్ళు వేసుకోవడం న్యాయం, అది అవునా కాదా? ఇప్పుడు యవనస్తులు కూడా అంటున్నారు, యవన స్త్రీలు కూడా అంటున్నారు. ఏంటి ప్రభావం అంటే ఇది ఎదురుకుండా ఎట్టుకుని ఇలా పైకి కిందకి అర్థం ఉంటుంది. అర్థమైనా అర్థమలేదా? సౌండ్ పెట్టేసుకుని ఇంకా అదే పనులు చేయటం ఏం అర్థమవుతుంది? ఆలోచించే దేవుని పిల్లలకి కళ్ళు ఒకనాడు క్షీణించిపోవా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మీరు ఎప్పుడైనా చదవండి, ఇంటికాడ ఖాళీ ఉన్నప్పుడు ఒక 10 సార్లు చదవండి, ఒక 20 సార్లు చదవండి. మన దేహం అంటే చాలామంది ఉద్దాకంలో చూస్తాం, మనం పట్టించుకోము. దేహము ఎలా క్షీణించిపోతుందో చెప్తాడు. ఈ కళ్ళు చూపు ఎలా తగ్గిపోద్దో ఒక అలంకార రీతిగా చెప్తాడు అనమాట. చెవులు వినపడకుండా పోతాయి, చెవులు ఏమవుతాయి అంటూ ఉంటారు. చెడు వింటూ ఉంటే చెవులు ఏమైపోతాయి? పోతాయి. కంటితో చెడు చూస్తా ఉంటే కూడా పోతాయి. అందువల్ల ఈ అవయవాలన్నీ కూడా మనము ఈ బైబిల్ చదవడానికి, కీర్తన పాడడానికి ఇలా మనము మన యొక్క కంటిని ఉపయోగించుకోగలగాలి. అలాగే మన పనులు మనం చేసుకోవడానికి ఎలాగా ఉపయోగించుకోవాలి, అది వేరే సంగతి, దేహ సంబంధం. కానీ దేవుడు మన ఒకనాడు కంటి చూపు తగ్గిపోద్ది, అర్థమైంది? ఒక్కొక్కసారి ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వకపోతే, కన్ను పోతే అప్పుడు మనం ఏమీ చేయలేము. ఈ చెవులు వినపడకపోతే ఈ సందేశము వినగలుగుతామా? ఏమి అందుకని అవయవాల్ని తేలిగ్గా తీసుకోకండి. దేవుడిచ్చిన అవయవాల్ని సింపుల్గా కళ్ళు ఉన్నాయి కదా, చెవులు ఉన్నాయి అనుకోకండి. ఏ సమయాన్ని ఏం జరుగుతుందో మనకి తెలియదు అనమాట. అంటే అవయవం పోతే మళ్ళీ తిరిగి రాదండి, వేయించుకోలేము కూడా. కళ్ళజోడు వేయించుకోగలను, కళ్ళజోడు పోతే. కళ్ళు వేయించుకోగలమా? వేయించుకోలేమండి. వేయించుకున్నంత స్తోమత మన దగ్గర లేనప్పుడు మన అవయవాలు వాడాలా, సరిగ్గా వాడకూడదా? అంతేనండి. దేవుడు చెప్పినట్టు వాడాల్సిందే, చచ్చినట్టు దేవుడు చెప్పినట్టు వాడాల్సిందే. మీకు అర్థమైనా అర్థం? అలాగున దేవుని పిల్లలుగా యోబు భక్తిపరుడు. మరి ఆనాడు ఎప్పుడు సుమారుగా 6000 అంటే ఇంచుమించు ఒక 4000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం అప్పటికి ఏ టెక్నాలజీ లేదు, అసలు ఏ భౌతికమైన జ్ఞానం కూడా అంతగా లేదు, అది అంత ఫిలాసఫర్లు లేరు. కానీ దేవుని జ్ఞానం కలిగిన యోబు ఏమన్నాడంటే, నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను. అంటే మనం కూడా క్రైస్తవుడైన తర్వాత కన్నులు నువ్వు ఏది పడితే చూడకూడదని చెప్పేసి మనం నిబంధన చేసుకోవాలి. అప్పుడు కంటి చూపు తేడా వెళ్తున్నప్పుడు మళ్ళీ మలుచుకుని నాయన అని చెప్పేసి మన అవయవాలు సరి చేసుకోవాలి. నోరు, చెవులు చెడు వినకుండా మన చెవులు, అర్థమైందండి? దేవుని వాక్యం వింటూ ఉంటే ఏముండదు. సినిమా పాటలు పెట్టి ఉంటే ఒక 1000 పాటలు, ఒక ఆవిడ 1000 పాటలు రికార్డ్ చేసుకుని, సినిమా పాటలు, దేవుడి పాటలు కాదు, అంటే క్రైస్తవ పాటలు కాదు, నాకు తెలిసిన మనుషులు అనమాట వాళ్ళు. 1000 పాటలు సినిమా పాటలు. నాకు అప్పుడు కూడా అవయవాలు తెలుస్తుంది అన్నమాట. 1000 పాటలు అది ప్రార్థనకు వచ్చేవాళ్ళు లేదు, నేను చెప్పేది ప్రార్థనకు వచ్చి 1000 పాటలు సినిమా పాటలు సెల్, అప్పుడు చిన్న సెల్ అనమాట, మెమరీ కార్డులో ఎక్కించుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఈ పాటలు వినేది అంటారు. చెవులు పోయి ఆపరేషన్లు పడ్డాయి. ఇప్పుడు కూడా చెవులు అలా కారుతానే ఉంటాయి. అప్పుడప్పుడు అవయవాళ్ళని ఏం చేసింది? వాకి వింటూ సినిమా పాటలు వింటానికి వాడింది. ఏమైపోయింది? చెవులు పాడైంది. వయసు అయితే ఇంక ఎందుకు పనికిరావు. ఇప్పుడు వయసులో ఉన్నారు కాబట్టి ఉందన్నమాట. నాకు అర్థమైంది. అలా వింటూ ఉంటాను నేను, ఎవరైనా సరే చెప్తున్నప్పుడు నేను వింటూ ఉంటాను. ఓహో, సినిమా పాటలకు ఉపయోగించింది కాబట్టి చెవులు పోయి అందుక పాడైపోతా అని చెప్పేసి ఆలోచన అవుతుంది అన్నమాట. అప్పుడు నేనేం చేస్తానంటే, అది విన్నాను కదా, నా చెవులు జాగ్రత్త వేసుకుంటాను నేను. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే పక్కన చూసైనా జాగ్రత్త పడాలి వద్దా? చెప్పాడు కదా, అనుభవం చెప్పాడు కదా, నేను ఇలా వాడడం వల్ల నాది ఇలా పోయిందని చెప్పేసి. ఒక ఆయన మా ఊర్లో నిజమైన విషయాలు, గ్రంథం మాట్లాడుతున్నాను కదా, నేను ఫేక్ మాట్లాడకూడదు,
మా ఊర్లో మా చిన్నప్పుడు ఒక ఆయన తెలుసు దాంట్లో ఉన్నాయి. పొద్దున్నే సాయం దాకా అపవిత్రమైన మాట అంటే 10 మాటలు మంచిగా ఉంటాయి, 100 మాటలు చెడ్డే ఉంటాయండి. అర్థమైందా? ఆ నోరు ఆగిపోయిందండి. ఒక రోజు మాట్లాడడం ఆగిపోయిందండి. అది చూసి నేను ఓహో నోరుని జాగ్రత్తగా వాడాలన్నమాట. దేవుడు అందుకే చెప్పాను అనమాట. ఆగిపోయిందండి. ఇక్కడ చచ్చిపోయేదాకా రాలేదు అనుకోడు ఆయన. మాట్లాడితే బూతేనండి. మాట్లాడితే బూతే అంటే మాట్లాడితే బూతులు. ఎవరితో తల్లితో అంటే బిడ్డలతో మాట్లాడిన బూతులే, బయట వాళ్ళతో మాట్లాడిన బూతులే, ఇక అన్ని బూతులే నోట్లోంచి. ఓ రోజు ఆగిపోయిందండి. ఇంకా రావట్లే అంటున్నాడు. నేను చాలామంది ఈ రోజు చూసి మనకి నోరు దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి కీర్తనలు మనం పాడాలి. అర్థమైందా? దేవుని అంటే దేవుని వాక్యం మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి మన నోటి ద్వారా. ఇలా చూశాను అన్నమాట. చాలామందికి కంటెంపరీ సెక్షన్ ఒక పాడైపోయిన కళ్ళు అంటే అలా గుడ్డు వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అవన్నీ కూడా మనకి హెచ్చరికలు అనమాట. అంటే మనము చూసి వీటిలా మనం ఉండకూడదని చెప్పేసి మార్చుకోవాలన్నమాట. అది వాక్యం చెప్తుంది ఒకటి, రెండోది చూసైనా మార్చుకోవాలన్నమాట. నేనైతే అలా ఈ అవయవాన్ని ఎలా వాడడం వల్ల పాడైపోయినాయా ఏదో చెప్తాడు కథలో, అది తిన్నాను ఇది తిన్నాను ఇలా కానీ అని. ఏదో తింటేనే కాస్తాయి. అర్థమైంది? ఆ టయానికి అలా రావాలంటే ఏదో జరగాలి. అవునా కదా? ఏం జరిగినా అవయవాలు చెడుకు వాడితే పాడైపోతాయి అవయవాలు, అంతే. మందు తాగితే ఉదాహరణకి కిడ్నీలు ఏమైపోతాయి? బాగుంటాయా పాడైపోతాయా? మరి చెడుగా ఉపయోగిస్తే దేహ అవయవాలు ఏమైపోతాయి? పాడైపోతాయి. అందుకు క్రైస్తవులుగా మనం ప్రతి ఆదివారం దేవుని ఆరాధిస్తున్నాం. క్రైస్తవులు మన కుటుంబాలను మనం సరి చేసుకోవడానికి మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. దైవభక్తి వాళ్ళు ఇలా కీర్తన పాడుతూ ఉంటాం. మధ్య మధ్యలో క్లాసుల్లో మనం విని వాక్యం వింటూ ఉంటాం. కాబట్టి ఏదేమైనప్పటికీ మనము క్రీస్తునందు మనం గత పాప క్షమాపణ నుంచి విడుదల పొందాం. కాబట్టి ఈ దేహం మీద నీతి అనే పంట వేయాలన్నమాట. ఎందుకంటే భూమి మీద ఏ పంట వేస్తామో అదే కోస్తాం. అవునా కదా? ధాన్యం వేస్తే ధాన్యం కోస్తాం, వేరే పంట గోధుమలు వేస్తే గోధుమలు కోస్తాం. అవునా కదా? మరి ఈ శరీరం మీద చెడు పంట వేసి మంచి పంట ఎలా వస్తుంది? రాదు, కొయ్యలేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే మీ అవయవములను నీతికి సాధనాలుగా ఉపయోగించండి అంటారు. ఏ పంట కోస్తాం? నిత్య జీవమనే పంట కోస్తాం. అది గలతీ పత్రిక 6, 11, 10, 11 వచనాలు 9, 8, 9 వచనాల్లో చెప్తారనమాట. ఏ మనుషుడా నువ్వు ఏ విత్తుతావో అదే పంట కోస్తావు అన్నమాట. అందుకని మనం ఇప్పుడు శరీరం మీద ఒకనాడు చెడు పంట వేసాం, దానివల్ల దేవుని ఒకరు తెచ్చుకున్నాం, దానివల్ల ఎన్నో బాధలు తెచ్చుకున్నాం కుటుంబ పరంగా కూడా. ఇప్పుడు క్రైస్తవులం అయ్యాము. ఇప్పుడు మంచి అంటే నీతికి సాధనాలుగా ప్రతి అవయవం ఉపయోగించగలిగితే, నీతి అనే సాధనాలుగా ప్రతిదీ ఉపయోగించగలిగితే నిత్య జీవం అనే పంట కోస్తాం. ఏ పంట? కాబట్టి అశ్రద్ధగా ఆలోచించకండి. అర్థమైందా?